హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రేజీ వరల్డ్. ఇవాళ అయితే మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియన్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక 3 గంటల పాటు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. కావాల్సిన పదార్థాలు అయితే చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్ కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ అలాగే లేయర్స్గా తీసి ఉంచుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు చిన్నవిగా కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా. అలాగే సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్. ఇక లేట్ కాకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మంచిగా కాగనివ్వాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఒకటొకటిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫుడ్ కలర్ వాడిన వాళ్ళకైతే మంచిగా రెడ్గా వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్స్ వాడనండి, అందుకే మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా అయితే చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కాంచుకోండి. ఎందుకంటే స్లో ఫ్లేమ్లో అయితేనే లోపల పీస్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా అయితే మనం చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసి పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. చూడండి, చికెన్ బాగా వేగింది. సో ఆ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మనము మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనము వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనము వెల్లుల్లిని, చిల్లీ ఫ్లేక్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు 2 వేసుకొని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి. బాగా కలుపుకుంటూ ఈ విధంగా అయితే మగ్గించుకోవాలండి, కొద్దిగా లైట్గా. చూడండి, ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. తర్వాత మనము ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు ఇంకా కాస్త జ్యూసీగా కావాలి అనిపిస్తే కొద్దిగా కార్న్ఫ్లవర్ అయితే వాటర్లో యాడ్ చేసుకొని అది కూడా వేసి కలిపేసుకోండి. కొద్దిగా జ్యూసీగా సాసీగా వస్తుంది. అప్పుడు సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేసి వాటికి బాగా పట్టేలాగా సాస్ని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. సాస్ అనేది బాగా పట్టేసేయాలి ముక్కలకి. ఇక రెస్టారెంట్ స్టైల్లో మన చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.